అందరికీ నమస్కారం. ఈరోజు ఆగస్ట్ 9, 2025 సంవత్సరం శనివారం. సరిగ్గా వచ్చే శనివారం కాక వచ్చే శనివారమే 116 రోజుల పండుగ. 116 రోజులు అవుతుంది. అంటే వచ్చే శనివారం కాక వచ్చే శనివారంకి ఆగస్ట్ 23, 2025 శనివారం నాడు 116 రోజుల పండుగ. 116 రోజుల పండుగ వచ్చే లోపల ఈ KNM 12368 క్రియేట్ చేసినటువంటి డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు గురించి, ఈ వరి వంగడం మనకు పంపించినటువంటి వంగల వెంకటరెడ్డి అన్నగారు, సిరిసాపల్లి గ్రామం, హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా అన్నగారి గురించి, అదేవిధంగా మనం చేసే మెథడ్ CVR మెథడ్ ఫార్మింగ్ గురించి అవి తెలుసుకుంటాం. ఈ రాబోయే ఈ 116 రోజు వచ్చే లోపల అవన్నీ క్లియర్ కట్గా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ తెలియజేయడం జరుగుతుంది. అది కాక CVR మెథడ్ ఫార్మింగ్ గురించి కూడా క్లియర్ కట్గా తెలుసుకోవడం జరుగుతుంది. మనం ఇది అయిపోయిన వెంటనే వచ్చే నెలలో వరి కోతలు కోయడం జరుగుతుంది. అంతటితో అయిపోతే అది పొరపాటు. ఇక అసలు కథ మొదలవుద్ది. ఏది? పచ్చిరొట్టు పైరు సాగు. నవంబర్లో తెలంగాణ సోనా. ఈ KNM 12368 అయిపోయిన తర్వాత మనం ఇక కంప్లీట్గా తెలంగాణ సోనా గురించే మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. RNR 15048 తెలంగాణ సోనా, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్. ఆ వరి వంగడం గురించే మనం అన్ని డీటెయిల్స్ మాట్లాడుకోవడం జరుగుతుంది. అది ఈ KNM 12368 చివరి దశకు రావడం, వచ్చే నెలలో వరి కోతలు కోయడం ఒక సంతోషకరమైన విషయం. అది ఏదైనా సరే ఒక పని ప్రారంభించినప్పుడు శుభం కాటు పడుతుంది, ఎప్పటికైనా పడుతుంది. అది మనం ఏం ఆశించాలంటే ప్రతిరోజు కష్టపడుతూ ఇష్టపడుతూ పని చేసుకుంటూ ముందుకు సాగడమే. ఫలితాలు మన చేతిలో ఉండదు. అదంతా ప్రకృతి సహకరించకపోతే మనం ఏమీ చేయలేం. ప్రకృతి సహకరిస్తానని నేను కోరుకుంటున్నాను. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ తరఫున. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. మా ప్రకృతి వ్యవసాయంలో 102వ రోజుకు స్వాగతం, సుస్వాగతం. ఈ నెలంతా మాకు శుభ సందర్భాలే. ఎందుకంటే మా పెద్ద అబ్బాయి పుస్తకం విడుదల చేయడం ఒక శుభ సందర్భం. దాంతో వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రావడం అనేది ఇంట్లో ఫ్యామిలీ వైఫ్లందరికీ చాలా శుభ సందర్భం. దాంతో వినాయక చవితి ఒకటి. వినాయక చవితి కూడా ఒక శుభ సందర్భమే. అదొక అందరు చేసుకుంటారు. ఈ విధంగా ఈ నెలంతా మాకు అన్ని శుభాలే జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ నెలారు కానీ వచ్చే నెల కానీ వరి కోతలకు వస్తాం. పైర్లన్నీ బాగా నీట్గా ఉన్నాయి, ఇబ్బంది లేదు. ప్రకృతి అనుకూలిస్తుంది, ఏ ఇబ్బంది లేదు. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. అసలు పండగ వచ్చే నెలలో హార్వెస్టింగ్ ఫెస్టివల్ అంటే బాబాయ్ తెలియకుండానే మనకి ప్రతిరోజు ఒక పండగ. ఎన్నాళ్ళు వరి కోత కోసిన రోజే, వరి కోత కోసేటప్పుడు డబ్బులు వస్తాయి. ఆ విధంగా పండగ చేసుకునే వాళ్ళం ఎన్నాళ్ళు రోజుల్లో. కానీ ఈ CVR మెథడ్ ఫార్మింగ్లో ప్రతిరోజు ఒక పండగ. ఎందుకంటే ప్రతిరోజు ఒక రైస్ బ్యాగ్ అడుగుతూ ఉంటారు. ఏది? కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రాణ స్నేహితులు, అదే ఫ్రెండ్స్, 6th క్లాస్ to 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, ఈ విధంగా వీళ్ళందరికీ కుటుంబ సభ్యులకి, రైస్ వినియోగదారులు అందరికీ ఒక రైస్ బ్యాగ్ పంపించడం అదొక ఆనందం. ఏది? ప్రతిరోజు ఒక పండగలాగా చేయడం జరుగుతూ ఉంది. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఈ మధ్యలో మళ్ళీ ఈ రాగి పండగ అనేది అనార్జునుల అనుబంధం. ఎక్కడో దూరం నుంచి అన్న ఉద్యోగం చేసుకున్నా కానీ, చెల్లెలు బయట ఉన్నా కానీ అందరూ వచ్చి ఒక ఊరికి వచ్చి కలుసుకోవడం, రాఖీ కట్టుకోవడం, వాళ్ళిద్దరు అనుబంధాన్ని తెలియజేసుకోవడం, రక్త సంబంధం అనేది ఒక దిట్టంగా ఉంది. అవును రక్తం అన్న చెల్లెలకి అది నిదర్శనం. అది ఈ రాఖీ పండగ చాలా సంతోషంగా ఇస్తుంది. ఎవ్రీ డే ఇస్ ఫెస్టివల్. అందరికీ రాఖీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం తరపున నుండి హర్షత్ విహార్, వేటగిరి మల్లికార్జున, వేటగిరి పోలయ్య, చౌటూరు వెంకయ్య. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ రేపు 103 రోజులు కలుద్దాం. థ్యాంక్ యూ. ఆగస్ట్ 9, 2025 సంవత్సరం 102వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. 102 రోజులు రావడం జరిగింది. మనం కోనారం 12368 CVR పద్ధతిలో వరి సాగు. నిజానికి నెల్లూరు జిల్లా అంటేనే వరి అంటేనే నెల్లూరు జిల్లా. వరి అంటే నెల్లూరు జిల్లానే ఎందుకు వచ్చిందంటే, నెల్లి అంటే తమిళంలో ఒడ్లు అని అర్థం. అందువల్ల ఒడ్లు ఊరు ఉన్నటువంటి ఊరు కాబట్టి నెల్లూరు అనే నామకరణం రావడం జరిగింది. ఒకప్పుడు సింహపురి మన ఊరు. ఒడ్లుకి ఫేమస్. ఆ విధంగా వరి అనేది ఒక గడ్డి జాతి కుటుంబానికి చెందిన మొక్క. దాని సైంటిఫిక్ నేమ్ వచ్చి ఒరిజా సెటైవా. ఆ వరి రకాన్ని మనం CVR పద్ధతిలో నాన్న, చిన్నాన్న, ప్రాణ స్నేహితుడు, నేను
ఏ రంగంలోనైనా పని చేయాలనే ఆసక్తి ఉంటే ఆ శక్తి మీలో ఆవహిస్తుందనేది వాస్తవం. నేను ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న, చిన్నాన్న, ప్రాణ స్నేహితుడు, చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసినటువంటి నాన్న చిన్నానే నా కుడి భుజం ఎడభుజం అయినారు. ప్రాణ స్నేహితుడే ట్రాక్టర్ డ్రైవర్ అయ్యాడు. నీటి యాజమాన్యంలో నాకు అండదండలుగా ఉండడం జరిగింది. అన్నిటి మించి ప్రతి ఒక్కటి అంటే ఫీల్డ్ ఓనర్ కానీ మీరు ఈ విధంగా చేయాలని చెప్పినప్పుడు ఆ మార్గంలో వే ఆఫ్ ఫ్లోయింగ్లో రావడం కానీ వీళ్ళంతా మనకి హెల్పింగ్లో దోహదపడ్డారు. నిజానికి కూలీలు అంటే మామూలుగా డబ్బులు ఇచ్చేస్తారు, ఉదయం నుంచి పని చేస్తారు, వెళ్ళిపోతారు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు, అయిపోయింది ఆడికి, అంతే. ఆడికి అయిపోయింది, ఇంకా రాసుకొని పూసుకొని ఏమి ఉండదు కదా అది. ఆ విధంగా కాకుండా నా కుటుంబ సభ్యులు, నా రక్తం వీళ్ళు, అంటే వాళ్ళ నుంచే చిన్న వీళ్ళు నాకు దొరకడం నేను చేసుకున్నటువంటి అదృష్టం. ఆ అదృష్టం ద్వారానే 5 రాష్ట్రాల ప్రజలకి మన క్షేత్రంలో పండించినటువంటి ధాన్యాన్ని రైస్గా పట్టించి పంపించడం జరుగుతూ ఉంది. ప్రకృతి రత్న హర్షత్ విహార్ ఎంత ఎత్తుకు ఎదిగాడంటే అది నా యొక్క గొప్పతనం, నా యొక్క అతిశయోక్తి కాదు, అది 100% కాదు. అది నాన్న, చిన్నాన్న, ప్రాణ స్నేహితుడు కొమరగిరి దుర్గారావు అన్న, ఈ విధంగా రాళ్ళగుంట జనార్దన్ కానీ, పోట్లూరు అమ్మమ్మ కొడుబోజు కానీ, పోట్లూరు సేనన్ కానీ, ఇలా ఎంతోమంది టీం మెంబర్స్ యొక్క కష్టార్జితంతో హర్షత్ విహార్ అనే అతను ముందుకు రావడం జరిగింది. ప్రకృతి రత్నగా వెలుగు వెలుగుతున్నామంటే దాని వెనకాల వీళ్ళంతా ఉంది. ఈ విధంగా ఈ ఊరు అనేది మనం అంటే గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. ఇది వచ్చే నెల అయిపోగానే మళ్ళీ నవంబర్లో మళ్ళీ తెలంగాణ సొన వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన వరి సాగు ప్రయాణం 102వ రోజు నడుస్తూ ఉంది. అంతా బాగుంది, పైర్ల పరంగా పర్వాలేదు. మన 100వ రోజు కానీ మీ తర్వాత ఈ కానీ అన్నీ మీరు అందరూ చూశారు. ఆ విశేషాలు చాలా బాగా చక్కగా అయిపోయినాయి. ఈరోజు రాఖీ అని అంటుంటారు, రక్షక బంధన్ అని. ఇది అన్నా చెల్లెళ్ళు అనుబంధానికి నిదర్శనంగా గొప్పగా చేయడం జరుగుతూ ఉంది. దీని మీద కూడా అనేక స్పెషల్ వీడియో తీయాలని ప్రయత్నం చేస్తున్నాం. అన్నీ కలిసి వస్తే ఆ వీడియో కూడా జరుగుద్ది. అదంతా మీ కన్నుల పండుగగా ఉంటుంది. ఈ విధంగా ముందుకు సాగుతూ ఉన్న వరి సాగులోను ప్రతి ఒక్కరికి మాకు ఆదరిస్తున్న, సహకరిస్తున్న అన్ని ప్రజలందరికీ తెలుగు 2 రాష్ట్రాలు ప్రజలందరూ బాగా ఉండాలని, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు.